గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ కానివ్వండి, మిగతా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏమైనా పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, దాని ద్వారా మన యొక్క గ్రూప్లలో జాయిన్ కావచ్చును. మీకు అన్ని రకాల పీడిఎఫ్స్, అన్ని రకాల అప్డేట్స్ మీకు అక్కడ అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ అయితే కాబోతుంది. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు అయితే చేస్తుంది. పరిశీలన అధికారులు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. ఈ నెల 28, 29 తేదీలో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు అయితే జరుగుతుంది. ఇక్కడ గురుకుల రిజల్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కోసం అయితే కసరత్తు అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేసిన తర్వాత దాని తర్వాత మీ యొక్క ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ధృవపత్రాల పరిశీలనలో అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. డిసెంబర్ 28, 29 వాళ్ళకి శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళకి విధులు కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత మీ యొక్క పరిశీలన అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. మీరంతా రెడీగా అయితే ఉంచుకోండి. అన్ని గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9,000 ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు 3 కేటగిరీలో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలైతే వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాలకు సిద్ధమవుతున్నారు. ఎందుకు అంటే మీకు జనవరి 1st వీక్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీగా ఉంచుకోండి, అన్ని మీ దగ్గర ఉంచుకొని సర్టిఫికేట్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ సర్టిఫికేట్లు ఏవేవైతే ఉన్నాయో మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర ఉంచుకోండి. మళ్ళీ ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీరు దగ్గర ఉంచుకోండి. ఒరిజినల్ అండ్ జిరాక్స్ సెట్స్ కూడా అవసరం అవుతాయి. ఇక ఎల్బీ నగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు అయితే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలన అధికారులను ఈ నెల 28, 29 తేదీలో ఎల్బీ నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 2 రోజులు శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 1-2 కేటగిరీలోని ఉద్యోగాల విషయంలోనూ అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. దీంతో వచ్చే నెల 2వ వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మీ గురుకుల రిజల్ట్కి సంబంధించి త్వరలో మీకు అన్ని తొందరగా అయ్యే అవకాశం ఉంది. ఒక 1 month లోపు మీ యొక్క తుది రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మీ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీ యొక్క వెరిఫికేషన్ 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్ రిజల్ట్ అనేది కోర్టు యొక్క తీర్పును బట్టి ఫైనల్ రిజల్ట్ అయితే తర్వాత అయితే ఇవ్వబోతున్నారు. ఆ వరకు దానికి ముందున్నటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు రిజల్ట్ అంటే ఒక 1 month లోపు మీకు ఆ ఫైనల్ రిజల్ట్ కూడా రాబోతుంది. గురుకులకు సంబంధించి గురుకుల అభ్యర్థులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చును. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెట్స్ పై స్పష్టత దిశగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై వచ్చే వారం ప్రకటన చేస్తారు. ఆ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యారంగంపై త్వరలోనే సీఎం సమీక్ష అయితే నిర్వహిస్తారు. రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్స్లపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై నివేదిక రూపొందించారు. సెట్స్ కన్వీనర్లు నియమించే అంశాన్ని ఏ పరీక్షకు ఏ యూనివర్సిటీ ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాలయాల అధికారులు సెట్స్ పై తుది నిర్ణయం తీసుకోలేకపోతుంది.
ఎంసెట్ పై ప్రత్యేక దృష్టి. ఉన్నత విద్యా పరిధిలో ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్ను ఖరారు చేసిన తర్వాత యూనివర్సిటీల కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్ల కౌన్సిలింగ్ తేదీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. జేడబ్ల్యూ కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సిలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకు మే మొదటి వారంలో ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని యోచనలో అయితే ఉన్నారు. ఈ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఇదంతా అయితే సెట్స్కి సంబంధించినటువంటి సమీక్ష అయితే జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణకు మరింత సమయం పట్టేలా అయితే ఉంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు 6 గ్యారంటీలకు దరఖాస్తు స్వీకరిస్తామని వారికి తెల్ల రేషన్ కార్డు అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు జారీ చేస్తే వరకు వేచి చూస్తే 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుంది. ఈ ఉద్దేశంతో 6 గ్యారంటీల అర్జీలు స్వీకరించిన తర్వాతే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు చేసుకోవాలని సర్కార్ అయితే యోచిస్తుంది. ఇక్కడ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ పథకాలు కంటే గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ను మా గ్రామ సభలలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ గ్రామీణ ప్రాంత వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారో, ఆ ఫామ్ నింపి మీ యొక్క రేషన్ కార్డుని జత చేసి అక్కడ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గ్రామ సభలో. అలా సిటీలో ఉండే అంటే మన మున్సిపాలిటీలో ఉన్నవారు ఆ కౌన్సిలర్లో అక్కడ మన మున్సిపాలిటీలలో పోయి మీ యొక్క ఆఫీస్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క అప్లికేషన్స్ని ఇచ్చేయండి. ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.